దేవునిని నమ్మడమంటే అన్నీ సరిగ్గా ఉన్నప్పుడు కాదు, ఏమీ సరిగ్గా లేనప్పుడు కూడా ఆయనను పట్టుకుని ఉండటం. నీవు అలసిపోయి ఇంకా ఎంత అని అడిగిన ప్రతిసారీ దేవుడు మాత్రం ఇంతవరకు నిన్ను తీసుకొచ్చాను కదా అని గుర్తుచేస్తాడు. నీ జీవితం నెమ్మదిగా నడుస్తున్నట్టు అనిపించవచ్చు, కాని దేవుడు తొందరపడాడు. ఎందుకంటే ఆయన పనులు పగలవు. విరిగే దారుల్ని కాదు, నిలిచే భవిష్యత్తును ఆయన తయారుచేస్తాడు. నువ్వు నమ్మకంతో ఒక అడుగు వేసినప్పుడు దేవుడు నీకు కనిపించని 100 అడుగుల్ని ముందే సిద్ధం చేసి ఉంచుతాడు. నీ విశ్వాసమే నీ బలంగా మారే రోజు వస్తుంది. దేవునిని నమ్మినవాడి జీవితం సమస్యలేని జీవితం కాదు, దేవుడితో కలిసి దాటే జీవితం. నీ శక్తి తగ్గినప్పుడు దేవుడు నీమీద ఆధారపడే అవకాశాన్నిస్తాడు. నీ చేతులు ఖాళీ అయినప్పుడే ఆయన తన చేతిని నీ జీవితంలో పనిచేయిస్తాడు. నమ్మకమంటే అన్నీ అర్థమవడం కాదు, అర్థం కాకపోయినా ముందుకు నడవడం. దేవుడు ముందుంటే నీ వెనుక ఏమి కోల్పోయావో చూసే అవసరముండదు. నీ ఓర్పు వృధా కాదు, నీ ప్రార్థన గాలిలో కలిసిపోలేదు. నువ్వు నిశ్శబ్దంగా ఎదురుచూస్తున్న సమయంలోనే దేవుడు నీ జీవితానికి కొత్త దారివేస్తున్నాడు. మనుషులు మాటలతో ఆదరిస్తారు, కాని దేవుడు పనులతో ప్రేమ చూపిస్తాడు. నువ్వు ఆయనను నమ్మినంతవరకు నీ జీవితం ఎప్పుడూ ఒంటరిగా ఉండదు. దేవునిపై నమ్మకమంటే భయంలేని రేపటిని ఆశతో ఎదురుచూడటం. నువ్వు దేవునిని నమ్ముతున్నావంటే నీ రేపటి రోజు భయంకరం కాదు, ఆశతో నిండినదే. ఎందుకంటే నిన్ను ప్రేమించే దేవుడు నిన్ను ఎప్పటికీ వదలడు. ఇలాంటి మాటలు మీ హృదయాన్ని తాకితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు చెప్పే ప్రేమ మాటలు ప్రతిరోజు మీ దగ్గరికి చేరాలంటే